మనం లైఫ్లో చాలా కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాము, కానీ అప్లై చేసే టైంకి అవి గుర్తురావు. కానీ వాటిని కొన్ని ప్రశ్నల రూపంలో మన మైండ్కి అలవాటు చేస్తే సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు అవే మనల్ని ఒక ఫ్రెండ్లా గైడ్ చేస్తాయి. నాలో కొంచెం ఓవర్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్, లేజీనెస్ అన్నీ ఉన్నాయి. వీటిని హ్యాండిల్ చేయడానికి ఈ క్వశ్చన్స్ నాకు చాలా హెల్ప్ అయ్యాయి. ఒక రకంగా నా ఎక్స్పీరియన్సెస్, అబ్జర్వేషన్స్ నుంచి ఇంకా బుక్స్ నుంచి నేర్చుకున్న విషయాలు ఫాలో అవ్వగలుగుతున్నాను అంటే ఈ క్వశ్చన్స్ ద్వారానే. ఇవి కొన్ని నా జర్నల్లో ప్రత్యేకంగా నోట్ చేసుకున్నవి కూడా. ఎవ్రీడే ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి, మన ఆలోచన విధానాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి ఈ క్వశ్చన్స్ చాలా హెల్ప్ అవుతాయి. మనకి సలహాలు, సపోర్ట్ ఇవ్వడానికి ప్రతిసారి మనతో పాటు ఒక ఫ్రెండ్ ఉండలేరు కాబట్టి ఈ క్వశ్చన్స్ మనకు ఫ్రెండ్లా తోడుండి నడిపిస్తాయి. చాలా యూనిక్ వీడియో ఇది. మిస్ కాకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. ఒకసారి మైండ్ కొన్ని నెగటివ్ ఆలోచనలతో స్టక్ అయిపోయి ఉంటుంది. ఏ పని చేయబుద్ధి కాక అదే ఆలోచిస్తూ ఉంటాము, లేదా డైవర్ట్ చేసుకోవడానికి ఫోన్ చూస్తూ ఉంటాము. అలాంటప్పుడు మనకి హెల్ప్ అయ్యే ఒక క్వశ్చన్, ఏదైనా ఈజీగా ఉండే పని స్టార్ట్ చేసుకోవచ్చు కదా. నెగిటివ్ థాట్స్ మైండ్లో ఉన్నప్పుడు ఫుల్ ఫోకస్ పెట్టే పనులు చేయడం కష్టమే. అంత దృష్టి పెట్టకపోయినా ఈజీగా చేయగలిగే పనులు ఏదైనా స్టార్ట్ చేస్తే పనిలో పడడం ద్వారా మన మైండ్ ఆ ఎమోషన్స్ని ప్రాసెస్ చేస్తూ ఆ ఎమోషన్స్ నుంచి స్లోగా ఫ్రీ అవుతుంది, బెటర్గా ఫీల్ అవుతాము. అండ్ ఒక పక్క ఆ పని కూడా అయిపోతుంది. అసలు ఏం చేయకుండా ఊరికే కూర్చుని బాధపడే బదులు ఇది బెటర్ కదా. మనసు బాగోనప్పుడు పనులు చేయబుద్ధి కాకపోవడం సహజం, కానీ మనల్ని కొంచెం పుష్ చేసుకుని ఏదైనా పని స్టార్ట్ చేస్తే స్లోగా మనసు కుదుట పడుతుంది. సో మనసు బాగోనప్పుడు ఏదైనా ఈజీగా ఉండే పని స్టార్ట్ చేసుకోవచ్చు కదా అనే క్వశ్చన్ వేసుకోవడం, స్లోగా ఆ పనిని స్టార్ట్ చేయడం హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, హ్యాబిట్స్ ఆఫ్ హ్యాపీ బ్రెయిన్ బుక్ నుంచి తెలుసుకున్న ఒక బేసిక్ విషయం, మన హ్యాపీనెస్ వెనకుండేవి కెమికల్సే. ఎస్, మన బ్రెయిన్లో జనరేట్ అయ్యే కెమికల్స్ డోపమిన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్. ఇవే మనకి ప్లెజర్ని ఇచ్చేవి. మన హ్యాపీ కెమికల్స్ జనరేట్ చేసుకునే పవర్ మనకుంది, అది కూడా కొన్ని చిన్న చిన్న పనుల ద్వారానే. అవేంటో మన వీడియోస్లో చాలా చెప్తూనే ఉంటాను. బేసికల్గా మనల్ని ఉత్తేజపరిచే పనులు అనమాట. మన రోజంతా పనులతో బిజీగా గడపడమే కాదు, ఇలాంటి హ్యాపీ కెమికల్స్ జనరేట్ చేసుకునే పనులు, మనకి కొంచెం ఎనర్జీని ఇచ్చే పనులు కాన్షియస్గా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ అలాంటి పని ఒకటి చెయ్యి అని మనకి ఎవరైనా గుర్తు చేయాలిగా. దానికే మనం వేసుకోవాల్సిన ఈ క్వశ్చన్, కొంచెం బ్రేక్ తీసుకుని రీఛార్జ్ అయ్యే పని ఏమైనా చేయొచ్చు కదా. సన్లైట్లోకి వెళ్ళడం, నేచర్ని ఎంజాయ్ చేయడం, మంచి టీ ఆర్ కాఫీతో మీ టైం లేదా నచ్చిన మనుషులతో స్పెండ్ చేయడం, స్ట్రెచ్చింగ్, వాకింగ్, ప్లానింగ్, జర్నలింగ్, ఇలా ఎవరి అభిరుచిని బట్టి వాళ్ళకు ఉంటాయి. సింపుల్ వేస్లో మన కంట్రోల్లో ఉన్న వాటితో లైఫ్ని ఎంజాయ్ చేసే ఫీలింగ్ కోసం ఈ క్వశ్చన్ బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, పనులకు సంబంధించిన కొన్ని క్వశ్చన్స్. కొన్ని పనులు చేయాలంటే అబ్బా అనిపిస్తుంది, కానీ ఎంత టైం పడుతుంది అనే క్వశ్చన్ వేసుకుంటే చాలా పనులు 10 minutes లోపే ఉంటాయి. అప్పుడు చేసేద్దాంలే అనిపిస్తుంది. ఈ క్వశ్చన్ యాక్చువల్గా మా హస్బెండ్ వల్ల అలవాటైంది. ఏదైనా పనికి అబ్బా అనే ఎక్స్ప్రెషన్ ఇస్తే ఎంతసేపు పడుతుంది అని అనేవాళ్ళు. అలా నాకు అలవాటైంది. నా బద్ధకాన్ని వదిలించుకుని పనులు చేయడానికి ఈ క్వశ్చన్ నాకు బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ చేయాల్సిన ఇంపార్టెంట్ పని ఏంటి? ఈట్ దట్ ఫ్రాగ్ బుక్ నుంచి నాకు అలవాటైన క్వశ్చన్ ఇది. మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా షేర్ చేశాను. పనుల విషయంలో ఇది లైఫ్ చేంజింగ్ క్వశ్చన్. ఒక పని పూర్తయ్యాక నెక్స్ట్ పనిని ప్రయారిటీని బట్టి కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవడంలో ఉంటుంది మన స్మార్ట్నెస్ అంతా. మనం అనుకున్న అన్ని పనులు చేయడానికి మనకి టైం ఎప్పుడూ సరిపోదు. ఉన్న టైంలో ఎన్ని ముఖ్యమైన పనులు చేసామన్నది ఇంపార్టెంట్. అలా ఇంపార్టెంట్ పనులు రైట్ టైంకి, రైట్ టైమింగ్తో పూర్తి చేయాలి అంటే ఈ నెక్స్ట్ చేయాల్సిన ఇంపార్టెంట్ పని ఏంటి అనే క్వశ్చన్ మన మైండ్కి బాగా అలవాటు అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు మనం పడి రుద్దకుండా ఆటోమేటిక్గా స్క్రబ్ చేసే అగారో రాయల్ ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్, క్లీనింగ్ బ్రష్ స్క్రబ్బర్ గురించి క్విక్గా చూసేద్దాం. అగారో వాళ్ళు రివ్యూ చేయమని పంపించిన ఈ డివైస్ బాత్రూమ్ ఇంకా హౌస్ క్లీనింగ్ ఈజీగా చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. దీనికి మెయిన్ డివైస్ ఉంటుంది, ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఎక్స్టెన్షన్ రాడ్ ఉంటుంది, ఛార్జింగ్కి కేబుల్ ఉంటుంది, ఇంకా 8 రకాల బ్రషెస్ ఉంటాయి. ఈ లార్జ్ బ్రిజిల్ బ్రష్తో బాత్రూమ్, ఇంట్లో ఫ్లోర్ క్లీనింగ్కి యూజ్ చేయొచ్చు. మనం వంగకుండా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. స్మాల్ బ్రిజిల్ బ్రష్తో వాష్ బేసిన్స్, ఫ్లాట్ సర్ఫేసెస్ క్లీన్ చేసుకోవచ్చు. పాయింటెడ్ బ్రష్తో క్లీన్ చేయడానికి కష్టమైన కార్నర్స్లో క్లీన్ చేసుకోవచ్చు. ఫైబర్ స్పాంజ్ బ్రష్తో కిచెన్ కౌంటర్ టాప్స్, ప్లాట్ఫామ్స్ క్లీన్ చేసుకోవచ్చు. స్పాంజ్ బ్రష్తో గ్లాసెస్, మిర్రర్స్, కార్ ఎక్స్టీరియర్స్ క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా ఈ వూల్ క్లాత్ బ్రష్తో వుడెన్ మెటీరియల్ మీద పాలిష్ చేసుకోవచ్చు. ఇంకా క్లాత్ బ్రష్తో మాపింగ్ చేసుకోవచ్చు. అన్నీ ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. క్లీనింగ్ కూడా చాలా ఈజీ.
మీ హౌస్ క్లీనింగ్ ఈజీ చేసుకోవాలి అంటే ఈ డివైస్ కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని నెగిటివ్ థింకింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ చూద్దాము. మనకి రోజులో ఎప్పుడో అప్పుడు కొన్ని అనవసరమైన ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. ఇతరులతో కంపారిజన్ థాట్స్, పాస్ట్లో జరిగిన మిస్టేక్స్, మనకి నచ్చని మనుషులు, మనకి నచ్చని వాళ్ళ బిహేవియర్, ఇలాంటివి గుర్తొస్తూ ఉంటాయి. అవి ఆలోచించడం వల్ల మన మైండ్ పాడవుతుంది, చేయాల్సిన పనుల మీద ఎఫెక్ట్ పడుతుంది, కానీ ఇంత కూడా యూజ్ ఉండదు. మన మెంటల్ ఎనర్జీని అంతా తినేస్తుంది. ఎనర్జీ అంటే ఫిజికల్ ఎనర్జీ అనుకుంటాం, కానీ మన మెంటల్ ఎనర్జీ అంతకంటే లిమిటెడ్. ఇలాంటి వాటి కోసం టైం వేస్ట్ చేస్తే ఇంపార్టెంట్ విషయాల మీద టైం స్పెండ్ చేయలేము. అండ్ ఇలాంటి టైంలో ఇప్పుడు ఈ విషయం మీద ఎనర్జీ ఇన్వెస్ట్ చేయడం అవసరమా అనే క్వశ్చన్ వేసుకుంటాను. కొన్ని ఖచ్చితంగా అవసరం లేదు అని అనిపిస్తుంది. ఇంకా ఆలోచనలు అక్కడితో వదిలేస్తాను. ఆలోచనలు వేరు, ఆలోచించడం వేరు. ఆలోచనలు రావడం మన చేతుల్లో లేదు, కానీ వాటిని ఆలోచించాలా వద్దా అనేది మన కంట్రోల్లో ఉంది. నెక్స్ట్, ఫ్యూచర్కి సంబంధించి కొన్ని నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఫ్యూచర్లో ఇలా జరగచ్చేమో, అలా జరగచ్చేమో అని. అలాంటప్పుడు ఇది ఇప్పుడు జరుగుతుందా, జస్ట్ జరగచ్చేమో అని ఊహేనా అనే క్వశ్చన్ వేసుకుంటాను. ఇప్పుడు జరగట్లేదు అంటే లైట్, ఇప్పుడైతే జరగట్లేదు, తర్వాత సంగతి తర్వాత, జస్ట్ ఫోకస్ ఆన్ టుడే అని అనుకుంటాను. ఒకవేళ ఫ్యూచర్లో వస్తే అప్పుడు చూసుకుందాం, దానికోసం క్షణక్షణం భయపడాల్సిన అవసరం లేదు అని అనుకుంటాను. నెక్స్ట్, కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి, సెంటిమెంట్స్, అపోహలు ఉంటాయి. మనకు అనుకూలంగా జరగనప్పుడు లేదా ఏమైనా మిస్టేక్స్ చేసినప్పుడు చాలా భయం వేస్తూ ఉంటుంది, ఏమన్నా అవుతుందా అని. ఫర్ ఎగ్జాంపుల్, కొబ్బరికాయ కొట్టినప్పుడు అది పాడైపోతే అలాగా. దానికి నేను వేసుకునే క్వశ్చన్, ఈ ఆలోచన కేవలం నీ ప్రశాంతతని పాడు చేస్తుందా, ఇంకే విధంగా అయినా హెల్ప్ అవుతుందా అని. కేవలం నా ప్రశాంతతని పాడు చేస్తుంది అంటే అక్కడితో వదిలించుకుంటాను. ఇది వరకు పూజల విషయంలో ఏదైనా కరెక్ట్గా చేయకపోయినా, ఇలా జరిగితే బ్యాడ్ జరుగుతుందేమో ఇలాంటి అనుమానాలు వచ్చినప్పుడు కొంచెం భయపడుతూ అవే ఆలోచనలో ఉండిపోయేదాన్ని. బట్ గ్రాడ్యువల్గా ఈ క్వశ్చన్ అలవాటు చేసుకున్నాక ఏమైనా జరగచ్చు, జరగకపోవచ్చు, ఇప్పుడు అనవసరంగా ఆలోచించడం వల్ల ఈ ప్రజెంట్ మూమెంట్ని మిస్ అవుతున్నాను, నా ప్రశాంతతని మిస్ అవుతున్నాను, ఈ వాల్యుబుల్ టైంని మిస్ అవుతున్నాను, అక్కడ జరుగుతున్నది ఆస్వాదించలేకపోతున్నాను అనే ఒక రియలైజేషన్ వచ్చి ఆ విషయం లైట్ తీసుకుంటున్నాను. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు పనిష్ చేయడానికి దేవుడు ఏమన్నా శాడిస్టా అని కూడా అనుకుంటాను. నెక్స్ట్, మనం ఒక్కోసారి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు ఏమి సొల్యూషన్ లేకుండా ఒక సర్కిల్ లాగా రిపీటెడ్గా అవే ఆలోచిస్తూ ఉంటాము. అప్పుడు వేసుకునే క్వశ్చన్, ఏది నీ కంట్రోల్లో ఉంది, ఏది లేదు. కంట్రోల్లో లేని వాటి గురించి ఎంత గించుకున్నా ఇంత కూడా యూజ్ ఉండదు. కంట్రోల్లో ఏమున్నాయి అని ఆలోచిస్తే ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కొంతమంది బిహేవ్ చేసే విధానం మనకి నచ్చదు. ఏంటి ఇలా చేస్తున్నారని చాలాసేపు మనసులో తిట్టుకుంటూ ఉంటాము. ఇక్కడ ఆ క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఇతరుల బిహేవియర్ మన కంట్రోల్లో లేదు, మన రెస్పాన్స్, మన బిహేవియర్ మన కంట్రోల్లో ఉంది. ఇలా అనుకున్నప్పుడు అక్కడితో ఆలోచనలకి బ్రేక్ పడతాయి. నెక్స్ట్, పాజిటివ్ మైండ్ సెట్ రిలేటెడ్ క్వశ్చన్స్ చూద్దాము. మనందరికీ ఎప్పుడో అప్పుడు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. మనం ఒకటి ప్లాన్ చేసుకుంటే అక్కడ ఇంకోటి జరుగుద్ది. మనకి ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది. అంటే ఆ సిచ్యుయేషన్ ఫేస్ చేయడం ఇష్టం ఉండదు, కానీ తప్పదు. అలాంటి సిచ్యుయేషన్స్లో నేను వేసుకునే క్వశ్చన్, ఇప్పుడు ఎలాగో ఈ పని చేయడం తప్పదు, ఈ సిచ్యుయేషన్ నీకెలా హెల్ప్ అవ్వచ్చో ఆలోచించు అని. ఏదైనా తప్పక చేయాల్సి రావడం ఒక కష్టం అయితే, ఆ సిచ్యుయేషన్ని తిట్టుకుంటూ చేస్తే అది డబుల్ కష్టం అవుతుంది. దాని బదులు ఎలాగో తప్పదు అన్నప్పుడు దాన్ని పాజిటివ్గా ఎలా టర్న్ చేసుకోవాలో ఆలోచించుకుంటే బెటర్ కదా. బేసికల్గా ఏదైనా నేర్చుకోవచ్చు, ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ప్రతిసారి ఈ క్వశ్చన్ వేసుకుని పాజిటివ్గా టర్న్ అవడం అనుకున్నంత ఈజీ కాదు, బట్ అదొక బెస్ట్ డైరెక్షన్. ఎప్పుడైనా సడన్గా చుట్టాలు వస్తున్నారంటే అమ్మో అనిపిస్తుంది, అలా అని రావద్దు అని చెప్పలేం కదా. కానీ ఆ సిచ్యుయేషన్ మనకి ఎలా హెల్ప్ అవుతుంది అని ఆలోచిస్తే మనకి రొటీన్ నుంచి కొంచెం బ్రేక్ వస్తుంది, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, గడపడం సరదాగా ఉండొచ్చు, ఇంకా ఎక్కువ మంది కుక్ చేయడం అనేది ప్రాక్టీస్ అవుతుంది అని కూడా అనుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, నేను కరెక్ట్ పని చేస్తున్నానా? ముఖ్యమైన పనులు చేసేటప్పుడు ఈ ప్రశ్న ఎప్పుడు నా వెనకాలే ఉంటుంది. భయాలు, వర్రీస్, ఇన్సెక్యూరిటీస్, జెలసీ లాంటి ఎమోషన్స్ వల్ల కరెక్ట్ పని చేయాల్సింది చేయలేకపోతున్నానా? నా మిస్టేక్ పక్కన పెట్టి వేరే వాళ్ళని అనవసరంగా బ్లేమ్ చేస్తున్నానా? పనులు చేయడం ఇష్టం లేనప్పుడు ఏవో సాకులు చెప్పి పోస్ట్పోన్ చేస్తున్నానా? చాలా పని పెట్టుకుని ఫోన్తో టైం వేస్ట్ చేస్తున్నానా? ఈ క్వశ్చన్స్ అన్నీ నేను కరెక్ట్ పని చేస్తున్నానా అన్న కేటగిరీలోకి వస్తాయి. ఈ క్వశ్చన్ ఎప్పుడు నన్ను రైట్ డైరెక్షన్లో నడిపిస్తుంది. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అనిషాతో ఇంటర్వ్యూ చేశాను కదా. ఇలాంటి కొత్త పనులు చేయాల్సి వచ్చినప్పుడు నా బ్రెయిన్ రిస్క్ ఎందుకులే అని, కంఫర్ట్ జోన్లో ఉంచడానికి, ఇప్పుడు ఇది అవసరమా అని, అది జరగకుండా ఆపడానికి ఏవో ఒక సాకులు క్రియేట్ చేస్తూ ఉంటుంది. బట్ నేను కరెక్ట్ పని చేస్తున్నాను అనే క్వశ్చన్ నాకు చాలా హెల్ప్ అయింది. ఇంటర్వ్యూ ఎందుకు చేయకూడదు, ఇది చాలా బెస్ట్ థింగ్ కదా. కొన్ని మంచి యూస్ఫుల్ టాపిక్స్ మాట్లాడుతున్నాము,
తన ఫాలోవర్స్కి కానీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి కానీ హెల్ప్ అయ్యే విషయాలే. మహా అయితే ఏమవుతుంది, నేను సరిగ్గా మాట్లాడలేకపోతాను, వీడియో సరిగ్గా రాకపోవచ్చు, కానీ బాగా వర్క్ అయితే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా అని అనిపించింది. ఈ ఆలోచనలు ఉంటూనే ఉంటాయని ముందుకెళ్ళాను. ఆ రోజు ఎప్పట్లానే ఆర్యాకి మా హస్బెండ్కి లంచ్ ప్రిపేర్ చేసేసి వాళ్ళు వెళ్ళాక నేను కూడా అన్నీ సర్దుకుని వెళ్ళి ఒక పూటలో అంతా ఫినిష్ చేశాము. చాలా హ్యాపీగా సాటిస్ఫైడ్గా అనిపించింది ఆ రోజు. అనీషా కూడా థ్యాంక్స్ చెప్పాలి. తను యూఎస్ వెళ్ళిపోతున్న హడావడిలో ఉన్నా కూడా ఇంటర్వ్యూని యాక్సెప్ట్ చేసింది అండ్ అంతా స్మూత్గా జరగడానికి మా ఫ్రెండ్ కళ కూడా హెల్ప్ చేసింది. నెక్స్ట్, మిస్టేక్స్ చేసినప్పుడు చాలా బాధపడతాం. మిస్టేక్స్ విషయంలో నాకు 2 ప్రశ్నలు బాగా హెల్ప్ అవుతాయి. ఒకటి, దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు, నెక్స్ట్ టైంకి ఏం జాగ్రత్త తీసుకోవచ్చు. ప్రతి మిస్టేక్ మనకు తప్పకుండా ఏదో ఒకటి నేర్పిస్తుంది. అది గుర్తిస్తే మనల్ని మనం మెరుగుపరుచుకోవచ్చు. నెక్స్ట్, నీ బెస్ట్ ఫ్రెండ్ ఇలాంటి సిచ్యుయేషన్లో ఉంటే ఏం చెప్తావు అని. జనరల్గా మనం మిస్టేక్స్ చేస్తే మనల్ని మనం తిట్టుకుంటాం, కానీ అదే మిస్టేక్ మన ఫ్రెండ్ చేస్తే ఇట్స్ ఓకే, మిస్టేక్స్ జరుగుతాయి, ఏం పర్లేదులే, నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండు అని సపోర్ట్ చేస్తాం. అదే సపోర్ట్ మనకి మనం ఇచ్చుకోవచ్చు ఈ క్వశ్చన్ వేసుకోవడం ద్వారా. నెక్స్ట్, మీకు గనక కిడ్స్ ఉంటే అన్నిటికంటే పవర్ఫుల్ క్వశ్చన్, నా పిల్లలకి నేను ఏం నేర్పిస్తున్నాను. పిల్లలు చెప్పిన మాట వినట్లేదని వరీ అవుతూ ఉంటాం, కానీ మనం వరీ అవ్వాల్సింది వాళ్ళు ప్రతి క్షణం మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అని. మనం లేజీగా స్క్రీన్ చూస్తూ ఉంటే వాళ్ళు అలాగే తయారవుతారు. మనం యాక్టివ్గా పనులు చేసుకుంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం ప్రతిదానికి అరిస్తే వాళ్ళు అదే నేర్చుకుంటారు. మిస్టేక్స్ చేసినప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నామో వాళ్ళు అదే నేర్చుకుంటారు. ఇంకా ఏమైనా గొడవలప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నామో వాళ్ళు అదే నేర్చుకుంటారు. నాకు ఈ క్వశ్చన్ మెయిన్లీ నేను యాక్టివ్గా లేనప్పుడు లేదా ఫోన్ చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నప్పుడు హెల్ప్ అవుతుందన్నమాట. అప్పుడప్పుడు మనకి బ్యాడ్ డేస్ ఉంటాయి, మనం డల్గా ఉంటాం అని పిల్లలు తెలుసుకోవడంలో తప్పలేదు, కానీ కన్సిస్టెంట్గా మనం అలానే ఉంటే పిల్లల మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో నన్ను నేను యాక్టివ్గా ఉంచుకోవడానికి, నా బిహేవియర్ ప్రాపర్గా ఉండడానికి ఇది ఒక పవర్ఫుల్ క్వశ్చన్. సో అవన్నమాట నేను షేర్ చేయాలనుకున్న నాకు హెల్ప్ అయ్యే క్వశ్చన్స్. ఇలా మనల్ని మనం క్వశ్చన్ వేసుకోవాలి అంటే మనకి చాలా సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి. అంటే మనం ఏం ఆలోచిస్తున్నాం, ఎలా ఫీల్ అవుతున్నాం అనే ఐడియా ఉండాలి. ఇంకా మనల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, లైఫ్ని బాగా ఎక్స్పీరియన్స్ చేయాలి అనే గోల్ కూడా ఉండాలి. దానికి తగ్గట్టు ఓపెన్ మైండ్తో ఉండాలి. అప్పుడే ఇలాంటి క్వశ్చన్స్ ద్వారా మనకి మనం హెల్ప్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్స్ ప్రతిసారి హెల్ప్ అవ్వకపోయినా 90% హెల్ప్ అయినా లేదా 80% హెల్ప్ అయినా మంచిదే కదా. ఇలాంటి క్వశ్చన్స్ ఇంకొని నా మైండ్కి అలవాటు చేసుకుంటున్నాను. మీకు నచ్చితే చెప్పండి, పార్ట్ 2 చేస్తాను. మీ లైఫ్లో మీకు హెల్ప్ అయ్యే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించింది, ఏ క్వశ్చన్ మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు మంచి ఆలోచన చూసేద్దాం. నిన్ను నువ్వు తెలుసుకో, ఈ ప్రపంచం నీ గురించి తెలుసుకుంటుంది. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.